హలో అండి. ఈరోజు వీడియోలోని చికెన్ బిర్యానీ ఎలా చేయాలో సింపుల్ మెథడ్లో ఒక గ్లాస్ బియ్యం ఎలా చేయాలో చూపించిపోతున్నానండి. ఒక గ్లాస్ బియ్యం తీసుకుని నానబెట్టుకోవాలి. ముందుగానే ఒక గంట కడిగేసి తర్వాత ఏరే బాండీ తీసుకుని అందులోనే వాటర్ పోసుకుని రైస్ ఉడికేంత నీళ్ళు పోసుకుని ఇందులో పలావ్ దినుసులు కొద్ది కొద్దిగా వేసుకోవాలి. తక్కువ మాలని కొద్ది కొద్దిగా వేసుకుంటే సరిపోద్ది. ఇందులో సాల్ట్ వేసుకుని ఈ బియ్యం ఇందులో వేసేసుకుని కొద్దిగా ఉడకనివ్వాలి. ఎక్కువసేపు ఉడకనివ్వకుండా ఈ వాటర్ అన్నీ ఇలా వడపోసుకోవాలి. జాలి గిన్నె తీసుకుని తర్వాత వేరే పాత్ర తీసుకుని అందులో కొద్దిగా నూనె పోసుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, క్యారెట్ దుంపలు, టమాటా వేసుకుని వేయించుకున్న తర్వాత వేగిన తర్వాత చికెన్ వేసుకుని ఇందులోనే కొద్దిగా పసుపు, కారం, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలపాలండి. కలిపిన తర్వాత ఇందులో సరిపడంత నీరు యాడ్ చేసుకోవాలి. ఇందులోని చికెన్ మసాలా పొడి కూడా వేసుకుని ఇది దగ్గర పడేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ చికెన్ని ఉడికించుకొని అలా దగ్గర పడిన తర్వాత ఇందులోని సాల్ట్ వేసుకుని రుచికి సరిపడా కొద్దిగానే చికెను వేరే పాత్రలోకి తీసేసుకోవాలండి. వేరే పాత్రలో తీసుకుని కొద్దిగా చికెను ఇందులో ఉంచి మనం ముందుగా ఉడకపెట్టి పక్కన పెట్టిన రైసు ఇందులో యాడ్ చేసుకోవాలి. కొద్దిగానే ఒక పొర కింద తర్వాత మరలా చికెన్ వేసుకుని ఒక పొర తర్వాత మరలా రైస్ వేసుకోవాలి. రైస్ మొత్తం కవర్ చేయాలి. ఇందులో కవర్ చేసి పైన చికెన్ వేసుకోవాలి. మిగిలిన చికెన్ అంతా ఇందులో వేసుకుంటే సరిపోతుంది. ఈసారి తక్కువ రైస్ మళ్ళా ఇలా 2 పొరల కింద వచ్చింది. నాకు రైస్ వచ్చేసి చికెన్ని ఇలా వేసుకుని దీనిపైన కొత్తిమీర కానీ కరివేపాకు కానీ వేసి కొద్దిగా నెయ్యి కూడా వేసి దీని మీద తోలు చిటికెడు వేసుకోవాలండి. వేసుకుని దీని మీద ప్లేట్ పెట్టి దాని మీద బరువుకి ఈ రాయి పెట్టాను నేను. ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. మధ్య మధ్యలోని రైసు ఈ చికెను బాగా ఉడికి టేస్ట్ అయితే గుమగుమలాడుతూ ఉన్నదండి. చాలా బాగా కుదిరింది. చికెను చక్కగా ఉడికిందండి. చికెన్ బిర్యానీ పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇలా సింపుల్ మెథడ్లో తక్కువ రైస్లో ఇలా చేసుకోండి మీరు కూడా. ఈసారి వేడివేడిగా వడ్డించుకొని తినేస్తే సూపర్ ఉన్నదండి. చాలా చక్కగా ఉడికింది ఈ రైస్ వచ్చేసి. ఈ వీడియో యూజ్ అయిన వాళ్ళకి షేర్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.